మా జాతి పెద్ద, మేము బంజారా గాంధీ అని పిలిపించుకుంటాం. రవీంద్ర నాయక్ గారు మా అన్న పెద్దన్న. ఎందుకంటే రవీంద్ర నాయక్ గారు ఆ రోజు కొట్లాడబట్టే, ఆమె ఇందిరాగాంధీ గారి దృష్టికి తీసుకుపోయారు కాబట్టే కాచి వాడి బాటి బాటి సుక్కి బాటి బాంధలేను. అప్పుడు వాళ్ళని లేని आठ दाट दिल्ली में सुतो 8 दाट दिल्ली में सुतो जना इंदिरा गांधी भली ओन समझाया जना वो संदकम की जना अपने वाल से आते इधे वो सरपंच होतो एमपीटीसी होतो एक अटेंडर होतो IAS होतो वेकतो ये रिजर्वेशन दिली देर वाला वो जना रवींद्र नायक दिया ने और तो पाटो इधे ఈజ్ కాబట్టి అప్పసత నానక छोराने దికారొచ్చ 70 साल लंगे 70 साल यंग बॉयज हो और पार्टी में बैठे जो भारत देश में 20 करोड़ बंजारा रहते ये बंजारा तरफुన एकज ఎంపీ ఒకే ఒక ఎంపీ ఉన్న 20 కోట్ల మంది ప్రతినిధులకు ఈ దేశంలో ఒకే ఒక ఎంపీ ఉన్నాడు మా బలరాం నాయక్ గారు. మన విషయాలు పార్లమెంట్ లో మాట్లాడగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి. మననే ఈ మధ్యన పార్లమెంట్ జరుగుతున్నప్పుడు మాట్లాడిండు. అప్పుడు గ్వారే బోలీనే ఈ ప్రపంచంలో 64 దేశాల్లో బంజారా కమ్యూనిటీ ఉంటే దాదాపు 25 కోట్ల మంది బంజారాలు ఉంటే మాట్లాడే భాష ఒక్కటే. ఈ భాషను రాజ్యాంగంలో చేర్చాలే, అది భారత రాజ్యాంగానికి గౌరవం ఇస్తుందని మాట్లాడినటువంటి వ్యక్తి మన బలరాం నాయక్ గారు. ఇప్పుడు భాషను చేరిస్తే రేపు స్కూళ్లలో మన పిల్లగాళ్ళు చదువుకోవచ్చు. పాఠ్యాంశాల్లో మన భాషను తెలుగు ఎట్లా నేర్చుకుంటామో లంబాడి భాషలో కూడా పుస్తకాలు వస్తాయి. ఆ పుస్తకాలను తీసుకురావడం కోసం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించిండు. భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాలలో తీర్మానం చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆ చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఆయన గట్టిగా సపోర్ట్ కొట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మిత్రులారా, మన మధ్యనే ఉన్నాడు ఎమ్మెల్సీ గారు శంకర్ నాయక్ గారు. మొన్నటిదాకా DCC ఉండే. ఈ తెలంగాణ రాష్ట్రంలో మోస్ట్ కాంప్లికేటెడ్ పవర్ఫుల్ జిల్లా ఏదైనా ఉందంటే నల్గొండ జిల్లా. ఆ నల్గొండ జిల్లాలో జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు మహానుభావులు, ఒకళ్ళ మించి ఒకళ్ళు. వాళ్ళందరినీ ఒకటే తాటి మీద నడిపేయగలిగినటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే మన శంకర్ నాయక్ గారు. బంజారా బిడ్డ, మన ముద్దు బిడ్డ. చిన్నప్పటి నుంచి ఉద్యమాల్లో పనిచేసిన ఆయన నాకు సీనియరు. మేమిద్దరం కలిసి హాస్టల్లో ఉన్నాం. చదువుకున్నప్పుడు బాడీ బిల్డర్ అనేటోడు. బాడీ ఇప్పటికి అట్టే ఉన్నది. 100 పుషప్లు కొడతాడు. అక్కడ రాహుల్ గాంధీ కొడతాడు, ఇక్కడ మన శంకర్ నాయక్ కొడతాడు. ఇప్పుడు కొట్టమనే కొడతాడు. ఆయన కొడుకు ఆయనతో పుషప్లు కొట్టలేడు. అంత స్ట్రాంగ్ ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా పెద్దలు మా మామగారు రామచంద్ర నాయక్ గారు ఇప్పటికి డాక్టరు. ఒక దిక్కేమో మనకు విప్పు, ఈడనేమో రాజకీయం చేస్తాడు. ఆ సూర్యాపేటకు పోయి 2 గంటలకు ఆపరేషన్లు చేస్తాడు. ఇంకా డిప్యూటీ స్పీకర్ బాధ్యతలు తీసుకోలే, మరి ఏమైంది ఆయనకు. అయితే అంటే ग्वारिया कूरज का 12 बजे लगू राजकीय करे रात 12 बजे लगू 12 बजे दान और दवाखाना सूर्यपेटा में वो केरी ई डॉक्टर MS डॉक्टर ही केरी अब आंखें देखन भाई तुम लोग चाहिए गए भाई तुम पेटा दुख रोज गए हनुस के अब केरी हो तो दिगाड़ो एकल दिवस के दो रात 12 बजे ज्यादा जाता नहीं ऑपरेशन कर चाह सदा कत और वृत्तिगत और अतर गौरव असो व्यक्ति इधे एवढी पाक बैठो भीमुडेर दिकार वस्ता मैंने अपना रामलू नायक साहब तम दिकारो सगदा ఈ భీముడే సరికో ఆద్మీ అప్పుడు జాతకతో పడని మరదా ఈ జాతే సారు గడి గడి పూతురోజు కానీ కేసీఆర్ ఏందేం పని లేదు ఊకే లమ్మడోల గురించి అడుగుతావు అని చెప్పి కోతో ఏహే తూ చోతారు పార్టీ చోక్ లాకని छोड़ कांग्रेस चढ़ी गिरा दिवस MLC तो छोड़ देंगे गिरा कहते अपन ग्वारियान गेल के तो हनुरच है इधे ई रिजर्वेशन दिली तो याड़ी अत हमारो PCC स्पोक्स पर्सन वेंकनाथ है कुमारनाथ है अपन लमड़वाड़ी तो पार्टी ఎరకలాన్ సదా 76లో STలో కలిపిండ్రు ఇక్కడ మా కుమారన్ ఉన్నాడు అదే విధంగా మా శివరాతోడు ఉన్నాడు అత రాసాబ్ में हमारे भाई बिया बैठे थे అదే విధంగా సంజీవ్ ముద్రాజ్ గారు మీ జిల్లా అధ్యక్షులు ఇయాల దాదాపు 30 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం ఇక్కడ కొట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎన్నో సార్లు టికెట్ ఆశపడ్డాడు టికెట్ రాలే ఏ రోజు నిరుత్సాహపడలే పార్టీ కోసం కొట్లాడుతున్నాడు కాంప్రమైజ్ కాకుండా ఇయాల కూడా పార్టీ కోసం నిలబడ్డటువంటి వ్యక్తి ఇంకా చాలా మంది పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం भाई हबड़ी याड़ी पेटे में एक हफ्ता चलबा वो महाराजा को याड़ी बाप हड़दे रखाड़ा अपन कसेगरा याड़ी बाप तो ये याड़ी बाप ने जन्म दिने के लिए हबले ने अपन जमी बा सका नहीं आज ग्वारेर जाते ने तेलंगाना राष्ट्र में मां एकज कलम पोटे थी మొత్తం జీవితం బసరత్రదాడ ఈ జాతో బాగుపడలో ఒక నిర్ణయం లిదినో ఏకైక యాడి ఇందిరా గాంధీ
ಬಹುಶಃ ಹೋದಳ ಇಂದಿರಾ ಗಾಂಧಿ ಕనుక సంతకం నక్కిదివే కాయదదిగో ఎంత ఆలోచించు ఈ తమ్ముడు హాల్ బాల్కోటి సర్పంచ్ వెతకొని చైర్మన్ కదా బాల్కోటి ఈ చైర్మన్ గా తమారో ಏನ ಕುಲಂ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಕುಡ್ದಿನೋ ಎಂಆರ್ಒ ದಿನೋ ಓ ಕುಲಂ सर्टिफिकेट बंजारान से ना एसटी दोड़कर कौन संतकम की दी इंदिरा गांधी संतकम की दी वो आज 50 वर्ष होगी उधर संतकम की दी కాబట్టి अपन सुचारू बड़ी मेल रे अपन सुचारू नौकरी आ रही आज नौकरी जावड़ो तो तार कुलम सर्टिफिकेट से काय पूछे से ಈ ಕುಲಂ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ये बंजारा जातन से ने एसटी दोड़कर संतकम की दोड़ा कुड़ू भाई इंदिरा गांधी वो संतकम कर 15 वर्ष हो गए 50 वर्ष हो गए वो 50 वर्ष रहेंगे अपन जाते सारू संतकम की కాబట్టి ఆ సర్పంచ్ వేరే ఎంపీటీసీ వేరే ఎమ్మెల్యే వేరే వార్డు మెంబర్ వేరే అటెండర్ వేరే కలెక్టర్ వేరే ఎవడి నౌకరియారి ఎవడి ఘరారే ఏ సేర్ సౌకర్యాలు గవర్నమెంట్ ఖరీచకతో కారణం ఇందిరా గాంధీ సంతకం उधर इंदिरा गांधी संतकम करायचो जगड़ो व्यक्ति अपन इधे आता बैठा जगड़ो रविंद्र नायक जे साडू वो यार हरदर काढलो आज पूतरा से कॉरिकॉर दूसर पार्टी वाल काय किधर कांग्रेस कल तम केड़ो कांग्रेस काय किदी का तो हमें एसटी संतकम करंट गरगी मने मार बेटा रे मार शास्त्र ने मार भविष्य 100 तरालू बचदोड़ संतकम की दोनों यार इंदिरा गांधी घर दी ने हमें सुचारू सर्टिफिकेट दी ने वो तो आज हमारे चाका आंग बड़ी से चात करके ताने के सकड़ो तम वो कोचेगा भाई तुमसे केवा कोचोगा कोचा काचा कोणा हाथ पड़ दो ఎవడి తెలుగు రాదు మా మీడియా మిత్రులకు క్షమించాలి ఎందుకంటే మా వాళ్ళతో మాట్లాడుతున్నా ఇందిరా గాంధీ ఒక్క సంతకంతో ఈ జాతి చరిత్రను మార్చేసింది బర్రు కాసుకునే ప్లేస్ నుంచి గొర్రెలు కాసుకునే పేర్లు ప్లేస్ నుంచి అడవిలో కట్టెలు మోపులు మోసుకునే నుంచి ఇవాళ కలెక్టర్లు కాగలిగినటువంటి స్థాయికి ఒక్క ఇందిరా గాంధీ సంతకంతో మా జాతి చరిత్రను మార్చేసినటువంటి పరిస్థితి ఇలా ఏ స్థాయికి పోయిందంటే ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి 15 కోట్ల మంది బంజారాల్లో అందరూ తెలంగాణ వైపు చూస్తా ఉన్నారు ఎందుకు చూస్తా ఉన్నారు నేను ఆల్ ఇండియా ఆదివాసీ కాంగ్రెస్ కు నేషనల్ లెవెల్లో పనిచేస్తా ఉన్నాను దేశమంతా తిరుగుతా ఉన్నాను నువ్వు మధ్యప్రదేశ్ కు పో మహారాష్ట్రకు పో ఛత్తీస్గఢ్ కు పో ఏ రాష్ట్రానికి పోయినా ఆయన బంజారాలో ఒకటే ఉంటారు అన్న మీ దగ్గర అందరు చదువుకుంటున్నారు ఇవాళ ప్రతి ఇంటిలో గ్రాడ్యుయేషన్ ఉన్నాడు ప్రతి ఇంట్లో ఇంటర్మీడియట్ చదివిన పిల్లోడు ఉన్నాడు ప్రతి ఇళ్లలో ఇవాళ ప్రతి తండాలో 100 మంది ఉద్యోగులు వెళ్ళిండ్రు ఈ ఉద్యోగాలు రావడానికి కారణం ఎస్టీ రిజర్వేషన్ ఈ ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చింది ఇందిరా గాంధీ మా జాతి చరిత్రను మార్చేసింది ఇందిరా గాంధీ కాబట్టి ఆమెను యాద్ చేసుకోవడం కోసం 50 సంవత్సరాలు అవుతున్నటువంటి క్రమంలో మా రేవంత్ రెడ్డి గారు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు తండాకి వెళ్ళండి ఇంటింటికి వాళ్ళకి చెప్పండి ఈ జాతి చరిత్రను మార్చిన తల్లిదండ్రుల ఫోటో పక్కన పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పమన్నాడు అది చెప్పడానికే మీ దగ్గరికి వచ్చినాం అందుకనే మిత్రులారా కాంగ్రెస్ పార్టీ కళ్ళ తల్లి లాంటిది